నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా హైప్ అసలు స్టార్టింగ్ నుంచి కూడా రాలేదు. అసలు ఏంది అంటే నిన్న కెప్టెన్సీ లాస్ట్ కెప్టెన్సీ బిగ్ బాస్ హౌస్ లా 12th వీక్ 12th కెప్టెన్సీ జరుగుతుంటే ఆ గేమ్ జరుగుతుంటే అబ్బా ఊపు వచ్చేసింది. ఎట్లా అంటే బిగ్ బాస్ హౌస్ లా ఉన్న టాస్కులు కానీ ఏ ఎపిసోడ్ లేనంత అయిపోచేసింది నిన్న జరిగింది. నిజంగా లాస్ట్ కెప్టెన్సీలా ఆ ఫైటింగ్ డెమన్ పవన్ అండ్ కళ్యాణ్ ఆ ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అయితే మస్త్ అయిపోచేసింది. నిజంగా ఎమోషన్ కూడా అయిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎమోషనల్ అయిపోయారు కళ్యాణ్ గెలిచిన తర్వాత. కానీ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మరోసారి కెప్టెన్ కావాలని. మస్త్ ఎఫర్ట్ పెట్టిండు. అంటే అతనికి ఏది యూజ్ అయింది అంటే జవాన్ ఆ ప్రాక్టీస్ అనేది అతనికి చాలా యూజ్ అయిందని చెప్పొచ్చు. ఆ టాస్క్ లో అంత బాగా ఆడిండు. ఆ టాస్క్ అయితే నిజానికి అక్కడ డిమాండ్ పవర్ కూడా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెయిన్ అతనికి బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ చాలా ఎఫర్ట్ పెట్టి ఆడిండు. ఆడిన తర్వాత కూడా కొన్ని గేమ్స్ లో ఎట్లా ఉంటది, నా సత్తా చూడు అజ్జుడు అనేసి కొద్దిగా గెలిచిన తర్వాత పొగరు చూపిస్తారు. కానీ అక్కడ గెలిచిన తర్వాత కళ్యాణ్ ఎక్కడ కూడా అతను పొగరు కొద్దిగా ఫ్రౌడ్నెస్ ఎక్కడ చూపించలే. ఆ దోస్తాని ఆ ఫ్రెండ్షిప్ ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ డెమాన్ పవన్ ఆడి ఆ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతుంటే ఎమోషనల్ అయిపోతున్నాడు. నా వల్ల అయితే లేదు, నేను బ్యాడ్ లక్ చేజార్పుకున్నా, నా చేతులారా ఖరాబ్ చేసుకున్నా, నా చేతులారా కెప్టెన్సీ పోయింది అని చాలా ఎమోషనల్ అవుతున్నాడు డెమాన్ పవన్. ఆ ఎమోషన్ చూసి కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా కంట నీరు పెట్టుకొని ఏడుస్తున్నాడు. అక్కడున్న హౌస్ మేట్లు అందరు కూడా డెమాన్ పవన్ దగ్గర పోయి నువ్వు బాగా ఎఫెక్ట్ పెట్టినావు, నువ్వు చాలా బాగా ఆడినావు అనేసి అతన్ని ఓదార్స్తున్నారు. ఆ ఎమోషన్ అందరు షేర్ చేసుకున్నారు. అక్కడ దివ్య అక్కడ స్ప్రే కొడుతున్నది బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి, అక్కడ రీతు చౌదరి కావచ్చు, బర్ని గారు, సంజన గారు రోజుల్నే టాస్క్ ల కింగ్ అని సంజన గారు చెప్పడం నిజానికి కూడా మస్తు అనిపించింది. అన్ని ఎపిసోడ్ల కంటే నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే ఫుల్ అయిపోచేసింది. అంటే ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లా లాస్ట్ కెప్టెన్సీ అనేది ఒక గుర్తింపు ఉంటుంది. లాస్ట్ కెప్టెన్సీ అనేది ఎందుకంటే అందుకే కెప్టెన్సీ బ్యాడ్జ్ కూడా 2 స్టార్లు పెట్టి కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ నిజంగా కెప్టెన్సీ గెలిచిన తర్వాత ఒక ఏం ఎంత ఇచ్చిరంటే నిజంగా ఆ హైప్ చూస్తుంటే కళ్యాణ్ బిగ్ బాస్ 9 కళ్యాణ్ విన్నర్ 100 to 100% అయితే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. ఒక్కసారి గెలిచిన తర్వాత మన ఆర్మీ జవాన్ ఎట్లా కొడతాడు, కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అని చెప్పాడు. నిజంగా ఫుల్ అయిపోచేసింది బ్రో. నిజంగా నిన్న ఎపిసోడ్ మీరు చూసుంటే మాత్రం కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఎవరు ఎలాంటి పర్సన్ అయినా సరే కళ్యాణ్ ఫాలో కావాల్సిందే, కళ్యాణ్ ఓటు వేయాల్సిందే. అంత బాగా ఆడిండు, అంత బాగా ఎఫెక్ట్ పెట్టిండు. ఎందుకంటే ఎంత టాస్క్ అయినా ఏదైనా కానీ అక్కడ కట్టెలతోని హెవీగా మొయ్యాలి. ఏంది కంకర మట్టి. అసలు ఈ కెప్టెన్సీ టాస్క్ ఏంది అంటే అంత ఎఫెక్ట్ పెట్టి ఆడడానికి అక్కడ ఉన్నది కంకర ఇసుక అవన్నీ తీసుకొచ్చి రోడ్డు ఎక్కడ గుంతలు గుంతలు ఉన్నాయో అది గుంతలు గుంతలు మూసి రోడ్డును ప్యాక్ చేసి టేప్ వేయాలి. అది టాస్క్. అది నిజంగా హెవీ వెయిట్ ఉంటాయి. కంకర ఇసుక అవన్నీ గంపలతో తీసుకొచ్చుడు, హెవీ ఫటాఫట్ చేసుడు, ఎవరు ఫస్ట్ వస్తారు, ఆ కెప్టెన్సీ లాస్ట్ కెప్టెన్సీ అని ఒక మైండ్ లో ఉంటది. అదొక టెన్షన్ కదా. ఇవన్నీ టెన్షన్ తో ఆడుతూ ఉన్నారు. నిజానికి కూడా అల్టిమేట్ కళ్యాణ్ పడాల జవాన్ సూపర్ ఆడిండు. 12వ కెప్టెన్ హౌజుల లాస్ట్ కెప్టెన్ అయిండు. నిజంగా కంగ్రాచులేషన్ కళ్యాణ్ పడాల అండ్ కళ్యాణ్ ఆర్మీ ఆల్సో. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కళ్యాణ్ పడాల గేమింగ్ మీరే కామెంట్ చేయాలి. ఇంకోటి ఇదంతా వన్ సైడ్ ఉంటే కెప్టెన్సీ అయిన తర్వాత అందరు ఎమోషనల్ అవ్వడు అదొక గుర్తింపు. నిజంగా ఫుల్ దాన్ని ఏమంటారు, కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు, కళ్యాణ్ వాళ్ళ నాన్న స్టేజ్ పైకి వచ్చినప్పుడు, కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే 100 to 100% బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా అని చెప్పొచ్చు. ఈ హైప్ చూస్తుంటే బిగ్ బాస్ 8 లా రోహిణి గెలిచిన తర్వాత
ఎంత అయిపించారు రోహిణి గారిని బిగ్ బాస్ 8 లా సేమ్ అట్లనే అనిపించింది నాకైతే. సూపర్ అనిపించింది. బిగ్ బాస్ 9 లా కెప్టెన్సీ లాస్ట్ చివరి కెప్టెన్సీ కళ్యాణ్ పడాలి అవుతుంటే, కానీ డిమాండ్ పవన్ కూడా మంచి ఎఫర్ట్ పెట్టిండు, సూపర్ గా గేమ్ ఆడిండు. డిమాండ్ పవన్ కూడా ఎఫర్ట్ చాలా బాగా పెట్టిండు, అతను కూడా మెచ్చుకోవాల్సిందే. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపించింది కళ్యాణ్ పడాల గేమింగ్ కెప్టెన్సీ టాస్క్? మీకు కామెంట్ చేయండి. ఓకే, వెయిట్ ఫర్ బిగ్ బాస్ ఫైనల్. ఓకే బ్రో, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. Bye.